ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్. రేపు ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం కాబోతోంది. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధం కాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రారంభం కాబోతోంది ఈ పథకంపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. ఇటు ఆటో డ్రైవర్ల సేవా పథకానికి ఆమోదం తెలపనుంది ఈ కేబినెట్. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఉచిత బస్సు నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దాదాపు 20 ఎజెండా అంశాలపై కేబినెట్లో చర్చ జరగబోతోంది. వీటిలోని ఈ అంశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మరి కాసేపట్లో కేబినెట్ భేటీ ప్రారంభం కాబోతుంది. కేబినెట్ భేటీ ప్రారంభం అయింది. నిజానికి ప్రారంభమయ్యి ఇప్పుడు ఈ అంశం డిస్కషన్కి రాబోతోంది. 3 గంటల ప్రాంతంలో కేబినెట్ భేటీ జరుగుతున్న సందర్భం. కేబినెట్ భేటీ తర్వాత అంటే అక్టోబర్ 4న ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల సేవా పథకంలో ఈ పథకానికి ఆటో డ్రైవర్ల సేవలు ఈ పథకం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో వారి ఖాతాలోకి 15,000 రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ అంశానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆటో క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త చెప్పింది. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. అక్టోబర్ 4న ఆటో క్యాబ్ డ్రైవర్ల కోసం ఈ ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా ఎవరైతే అర్హులైన ఆటో డ్రైవర్లు ఉంటారో, ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, వాళ్ళకి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధం కాబోతోంది ఇటు ఏపీ కూటమి ప్రభుత్వం.